మేము మామిడికాయ పచ్చడి పెడదామని ఇక్కడ ఆవాలు, దీంతో పాటు దొడ్డుప్పు మంచిగా ఎండలో పెట్టినామనమాట. ఎందుకంటే తడి అనేది ఏం లేకుండా పెట్టాలి కదా మనము నిలువ పచ్చళ్ళు పెడితే. అట్లా కొద్దిసేపు ఇట్లా ఎండలో పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఈసారి తెలంగాణ స్టైల్ కాకుండా ఆంధ్ర స్టైల్‌లో పచ్చడి పెట్టినామనమాట. మన తెలంగాణ స్టైల్ ఏందంటే మామిడికాయ ముక్కలల్లా అన్నీ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి, జీలకర్ర అన్నీ కలిపిన తర్వాత మనము ఆయిల్‌ని వేడి చేసి, అందులో కొంచెం వెల్లుల్లి ముద్ద వేసి, కొంచెం పోపులాగా ప్రిపేర్ చేసి, అది కొంచెం చల్లారిన తర్వాత కలిపి పెడతాం కదా! వీళ్ళేంటి అంటే పచ్చి నూనె పోస్తారు. అందులోని పల్లి నూనె ఖచ్చితంగా నువ్వు పప్పు నూనెనైనా లేకపోతే పల్లి నూనెనైనా ఉంటే టేస్ట్ చాలా బావుంటది. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తదని వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైమ్ అయితే నేను కూడా అట్లనే పచ్చి నూనెతో ట్రై చేశాననమాట. నిజంగా చాలా బావుండే. అండ్ ఇక్కడ పెడుతున్నప్పుడు నేను ఒక పావు కప్పు వరకు ఈ కారం, మసాలా కారాన్నయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం మామిడికాయ పచ్చడి పెట్టడానికి వీలుగా ఉండే కారం మొత్తం గూడా ఒక పావు కప్ తీసుకొని, అందులో లైట్‌గా చేదుగా ఉన్న ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసి, ఈ దోసకాయ ఆవకాయలాగా ట్రై చేశాననమాట. నిజంగా ఇది గూడా చాలా బావుంది. వాళ్ళకి లాగానే ఇక్కడ పచ్చి నూనె యాడ్ చేశాను నేను. అది పల్లి నూనె. ఇంకోటి ఇక్కడ వేడి చేయకుండా, పోపు గాకుండా ఇట్లా ట్రై చేస్తే ఎట్లా ఉంటదనిపిచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగా నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఇది రెండో రోజు తర్వాత ఇది మంచిగా ఊరి చిక్కటి గ్రేవీలాగా అయితే ఎంత బావుందో గుజ్జులాగా టేస్ట్ మాత్రం నిజంగా ఆసమ్ ఉండే. అండ్ దీన్ని మొత్తం ఒక డబ్బాలోకి వేసుకొని మంచిగా ఒక 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బావుంటది. ఇట్లా మనం పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఆ కారం గిన్నెకి అంటుకొని ఉంటది కదా! దాన్ని అలాగే కడగకుండా మంచిగా అందులో అన్నం వేసుకొని తింటే ఇంకా అది వేరే ఉంటదనమాట. ఇట్లా చాలా మందికి ఇష్టం ఉంటది. అట్లా ఫస్ట్ ముద్ద కారం కారంగా, ఘాటు ఘాటుగా తింటే ఆ ఫీల్ వేరే ఉంటది. మా అమ్మ ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెడితే మాత్రం మేము అట్నే చేస్తామనమాట. ఆ గిన్నెలో మొత్తం అన్నం వేసి కలిపేసి అక్కడ ఉన్న వాళ్ళందరం తింటామనమాట. అండ్ మీరు అలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.